ఏమి చెప్పండి? ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో ఇంకా ఆమెననలేదు. ఆమెననకుండా ఆ ప్రార్థన సగంలోనే ఏమొచ్చింది? దేవుని యొక్క జవాబు. ఏంటి? పైనుంచి అగ్ని వచ్చేసింది. అగ్ని వచ్చి ఏమని చెప్పండి? అక్కడ ఏమండి? దహన బలిని, పశువును, తర్వాత కట్టెలను, తర్వాత రాళ్ళను, తర్వాత నీళ్లను, మొత్తం అన్నీ కూడా ఏమైపోయినంట? ఆరిపోయి మొత్తం ఏమైందంట? బుగ్గి బుగ్గి అయిపోయింది. మొత్తం బొగ్గు అయిపోయింది. ఏంటి ఈ గొప్ప కార్యం అంటే, ఈ ఏలియా స్వార్థంతో కాకుండా నిస్వార్థంతో కేవలము దేవుని మహిమ కొరకే ప్రార్థించాడు కాబట్టి ఆ ప్రార్థన ఆలకించబడింది. కానీ ఇప్పుడు మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం? ప్రభువా మా సంస్థ దీవించు, మా నాయకుని దీవించు కదండి, మా సంఘాలు దీవించు. ఎవరి సంఘాలు? దేవుని సంఘాలు కదండి. ఇవన్నీ మా అని చెప్పుకుంటారు. ఇదంతా మా అని చెప్పుకుంటారు. ఇది నాది సంఘం, లేకపోతే ఇది మాది, లేకపోతే ఇది మా సంస్థను అభివృద్ధిపరచు. దేవుడి సంస్థ కదా.